సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ వాడల రాములూరి కళ్యాణం జరగనుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. భక్తులు ఏమంటున్నారు? మరొక వైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరబోతా ఉన్నారు కదా, ఏంటి వివరాలు? దేశంలో ఎక్కడా లేని విధంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. భద్రాచలం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడు మిథిలా కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా విచార తలరాలు పట్టుకోవడం తీసుకురానున్నారు. ప్రస్తుతం మనం మిథిలా కళ్యాణ మండపం వచ్చారు. ఇప్పటికే కల్పిస్తున్నారు. అదేవిధంగా బయట ఆరు బయట కూడా వేలాదిగా భక్తులు తరఫులు వచ్చేశారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం. దక్షిణాయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా దేవస్థానం ఏర్పాటు చేసింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు. అదేవిధంగా కళ్యాణ క్రతువుకు సంబంధించి చూస్తే ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు 2 గంటల పాటు కళ్యాణం నిర్వహిస్తారు. విశ్వక్షేణ పూజ, పుణ్యావచనం, కంకణధారణ, యోక్తధారణ, యజ్ఞోపవీతధారణ, అదేవిధంగా వరపూజ, జీలకర్ర బెల్లం, అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జీలకర్ర బెల్లంతో అభిజిత్ లగ్నంలో కరెక్ట్ ముహూర్తం. శ్రీరామచంద్రుడు ఈరోజు చూసుకుంటే పునర్వసు నక్షత్రంలో జన్మించారు. ఇదే రోజు కళ్యాణం. దక్షిణాయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం మన ప్రస్తుతం మిథిలా కళ్యాణ మండపాన్ని చూస్తున్నాం. ఈ మండపానికి ఎంతో విశిష్టత ఉంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987లో మిథిలా కళ్యాణ మండపాన్ని నిర్మించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణం కనులారా వీక్షించేందుకు ఇక్కడ ఎన్టీఆర్ టైంలో నిర్మాణం చేసిన ఈ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆకాశమంతా పందిరి వేసి భూదేవంత పీట వేసినట్టు తలంబరాలు పట్టు వస్త్రాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయనుండడం. అదేవిధంగా భక్త రామదాసు సీతారామచంద్రులకు చేయించిన చింతాకు పథకంలో కలికితురాయి ఆభరణాలన్నీ కూడా కళ్యాణం ఈ రోజు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఎన్ని రావడం ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? వచ్చాను. గత 10 సంవత్సరాలకెళ్ళి వస్తున్నాం టెంపుల్ కి. దర్శనం మంచిగా జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కన్నుల పండుగ నవీన్ చూడొచ్చు. భక్తుల అభిప్రాయాలు ఎక్కడెక్కడ వివిధ తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలోంచి పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. సీఎం టూర్ షెడ్యూల్కి సంబంధించి మనం చూస్తే 10 గంటలకి సీఎం సారపాక హెలిప్యాడ్కి చేరుకుంటారు. 10:30కి భద్రాచలం రామాలయంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ మిథిలా కళ్యాణ మండపానికి మన విజువల్స్ చూడొచ్చు. ఈ మిథిలా కళ్యాణ మండపానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు. 1 గంట తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తం కలిస్తే సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వరాల జల్లు కురిపించారు. నవీన్, ముఖ్యంగా గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకి ఆమోదం తెలపడం సవరించిన అంచనాలకు, అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కూడా జీవో విడుదల చేశారు. కొత్తగూడెంలో తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. సో జిల్లా రైతాంగం పక్షాన, విద్యార్థుల పక్షాన మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మొత్తం చూస్తే మరికొద్ది సేపట్లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు కూడా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేశారు. రవీన్.